ఢిల్లీలోని కోట్ల రోడ్లో నిర్మించిన ఏఐసీసీ ప్రధాన కార్యాలయ కొత్త భవనాన్ని బుధవారం నాడు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ ఈ భవనాన్ని ప్రారంభించారు. రాహుల్ గాంధీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో 24 అక్బర్ రోడ్లో దాదాపు 50 ఏళ్లుగా ఉన్న కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం కొత్త చిరునామాకు మారిపోయింది. నూతన కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి ఇందిరా భవన్గా నామకరణం చేయడంపై బీజేపీ స్పందించింది. దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ను కాంగ్రెస్ పార్టీ విస్మరించిందంటూ ఆరోపణలు చేసింది. కొత్త భవనం బయట పోస్టర్లు కూడా వెలిశాయట. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి సర్దార్ మన్మోహన్ సింగ్ భవన్గా నామకరణం చేయాలంటూ ఆ పోస్టులో డిమాండ్ చేశారు. పార్టీ దిగ్గజ నేతలు బిఆర్ అంబేద్కర్, పివి నరసింహారావు, ప్రణబ్ ముఖర్జీలను కాంగ్రెస్ పార్టీ అవమానించిందని అధికార బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టింది. మన్మోహన్ సింగ్ను కూడా ఆ పార్టీ చిన్నచూపు చూసిందని ఆరోపించింది. కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీ ఫస్ట్ మైండ్ సెట్ను వేడటం లేదని ధ్వజమెత్తింది. కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరిట రాజకీయం చేసిందని ఆరోపించింది. కాంగ్రెస్ కొత్త ప్రధాన కార్యాలయ భవంతికి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలన్న డిమాండ్ బలంగా వినిపించింది. దాన్ని విస్మరించారని ఆరోపించింది. కాంగ్రెస్ పెద్దల ఆలోచన ధోరణి ఎప్పటికీ మారదని, సిక్కు సమాజం మొత్తాన్ని ఆ పార్టీ అవమానించిందని కూడా ఆరోపణలు గుప్పించింది. దీనిపై కాంగ్రెస్ స్పందించింది. బీజేపీ విమర్శలను తోసిపుచ్చింది. రాజు శుక్లా ఈ విషయంపై ఓ క్లారిటీ ఇచ్చారు. ఇందిరాభవన్ పేరును పార్టీ నేతలందరూ ఎప్పుడూ ఆమోదించారని చెప్పారు. మన్మోహన్ సింగ్ ఫ్యామిలీ నుంచి కూడా ఇందిరాభవన్ పేరుకు అభ్యంతరం వ్యక్తం కాలేదని చెప్పారు. కాంగ్రెస్ కొత్త భవనానికి ఇందిరాగాంధీ పేరు పెట్టాలన్న నిర్ణయం ఇప్పుడు తీసుకున్నది కాదని, 10 ఏళ్లకు ముందే తీసుకున్నట్టు కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ బన్సాల్ తెలిపారు. ఇప్పుడు దీనిపై వివాదం చేయడం సరికాదని సూచించారు. ఏది ఏమైనా 50 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో కాంగ్రెస్ సొంత కార్యాలయం నిర్మాణం కావటం పట్ల కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇక కొత్త భవనంలో నుంచి సరికొత్త వ్యూహాలతో ఢిల్లీ పీఠాన్ని అధిరోహించేందుకు కాంగ్రెస్ సన్నద్ధమవుతోందని కూడా తెలుస్తోంది.